మంత్రి సార్లు మేడిగడ్డ మంచిగానే ఉందట. ఏడో బ్లాక్ మినహా అన్ని సేఫ్. ఎల్ఎన్టీ నిపుణుల బృందం ప్రకటన. మేడిగడ్డపై గతంలో మంత్రుల తలోమాట. 100 ఏళ్ల ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిందన్న మంత్రి ఉత్తమ్. మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదన్న పొంగులేటి. తుగ్లక్ చర్య అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెటకారాలు. కాళేశ్వరం వృధా ప్రయాసగా చెప్పుకుంటూ వచ్చినటువంటి మంత్రులు తాజాగా నిపుణుల బృందం నివేదికతో బట్టబయలైనటువంటి నిజాలు. ఇక చూడండి మంత్రులకి ప్రత్యేకంగా మంత్రులుగా ఇష్టానుసారంగా మేడిగడ్డ మీద అన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. తర్వాత ఇష్టానుసారంగా మేడిగడ్డ కట్టిండు. కేవలం అవినీతి సొమ్మును కాజేసుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ అంశాన్ని మరి అక్కడ నిర్మించడం జరిగింది అని ఈ మంత్రులందరూ ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఏడో బ్లాక్ తప్ప మిగతా అన్ని కూడా పర్ఫెక్ట్ గానే సేఫ్ గానే ఉన్నాయి. ప్రాజెక్ట్ డిజైనింగ్ కూడా బాగానే ఉన్నది. ఇది రైతులకి అక్కడికి వచ్చేటటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి మరి నిపుణుల బృందం అక్కడ తెలుపుతా ఉన్నది. ఇక తలా ఒక మాట ఇష్టానుసారంగా మరి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి, ఇక వాళ్ళు మంత్రులు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, ఇవాళ కేంద్రం నుంచి వెళ్ళి అక్కడ నిపుణుల బృందం వచ్చి మేడిగడ్డ మొత్తం మంచిదే అని చెప్తా ఉన్నది. మరి 6 నెలల నుంచి వెళ్ళి టైం పాస్ చేసిర్రు. మేడిగడ్డ మీద బురద జల్లిండ్రు. ఇష్టానుసారంగా మేడిగడ్డను పూర్తిగా దాన్ని రూపుమాపే ప్రయత్నం చేసిర్రు. అక్కడ రైతులకి నష్టం కలిగించేలాగా చర్యలు తీసుకుందాం. పాత గవర్నమెంట్ మీద బదనాం అవ్వాలంటే రైతులకి ఇబ్బంది వచ్చినా పర్లేదు, కానీ అవసరమైతే మళ్ళీ ప్రజాధనాన్ని ఇంకొన్ని వేల కోట్లు పెట్టి కడదాం, కానీ ఈ మేడిగడ్డ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే కాళేశ్వరం నేనే కట్టినా కాళేశ్వరం పెద్ద తోపు అది ఇది అని చెప్తున్నాడు. కాబట్టి మరి కేసీఆర్ పేరు బదనాం చేయడానికి వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. కానీ మరి ఇవాళ ఏమైనది ఒకసారి తెలంగాణ రైతాంగం ఆలోచించండి. కేవలం ఏడో బ్లాక్ ఒక్కటే మరి అక్కడ డిస్టర్బెన్స్ గా ఉన్నది. మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా క్లియర్ గా ఉన్నది. దాన్ని ఒక్కదాన్ని మనం క్లియర్ చేసేసుకుంటే పని చేసేసుకోవచ్చు అని చెప్పి మరి అక్కడ నిపుణుల బృందం తెలుపుతా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్ అంటూ నిపుణుల బృందం చేసిన ప్రకటన ఆసక్తికర చర్చకు దారితీసింది. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చేవారు. తాజాగా నిపుణుల బృందం తేల్చిన అంశాలు మేడిగడ్డ బ్యారేజ్ పై వారు చేసిన ప్రకటనలకు స్ట్రాంగ్ కౌంటర్ అన్నట్టుగా మారాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుపై విష ప్రచారం చేసిన మంత్రులు ఎల్ఎన్టీ ఇచ్చిన నివేదిక చెంపపెట్టుగా మారింది. మేడిగడ్డలో 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ దగ్గర మినహా మిగిలిన బ్యారేజ్ అంతా సురక్షితమైనదేనని చెప్పి నిపుణులు పేర్కొన్నారు. దీంతో మంత్రులు తప్పుడు ప్రకటనలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయిందని చెప్పి పలువురు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఇక తెగేదాకా లాగకూడదు అంటారు. ఏదైనా సరే తెగేదాకా లాక్కండి. ఇది ఏం అక్కడికి రాదు, తెలంగాణ ప్రజలకి ఏం అక్కడికి రాదు, మీరు బురద జల్లేది ఆపండి, ఇకనైనా ఆపండి అని చెప్పి మనం డిసెంబర్ 9వ తారీఖు నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏమైంది, తెగేదాకా లాగినరు. అరే ఎందుక ఈ మంత్రులంతా తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అంతా మరి మేడిగడ్డని ఎక్కువ ఫోకస్ చేసి ఎందుకు చూపెడతా ఉందని చెప్పేసానంటే, మరి ఇక కేంద్రం దాకా ఎవరైతే స్పెషలైజేషన్స్ ఉంటారో బ్యారేజీలకు సంబంధించి డీటెయిల్డ్గా వాళ్ళు వచ్చి ఇక్కడ నిపుణులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపుగా 10-15 రోజులుగా పరిశీలించి ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లే బాబు, ఈ ముచ్చట్లకి ఇచ్చట్లు కాదు, కానీ అసలు విషయం ఏంటిది అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలించి కేవలం 7వ బ్లాక్లో 20వ పిల్లర్ దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నది, దాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని క్లియర్ చేసుకుంటే బ్యారేజ్ అంతా సేఫ్గానే ఉంటుంది అని అంటే, మరి వాళ్ళు ఏమైపోయింది? ఇక వీళ్ళ ముచ్చట్లు వీళ్ళు ఇప్పుడు ఎవరికి చెప్తారు ముచ్చట్లు? ఇప్పుడు ఏం చెప్తారు దీని మీద సమాధానం? అందుకే నోరుంది కదా, లేకపోతే పదవి ఉంది కదా, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, ఏది పడితే అది మాట్లాడేస్తాం, మేము అధికారంలో ఉన్నాం కదా అని అంటే అది కుదరదు. అధికారం శాశ్వతం కాదు, ఇగో మీ ముచ్చట్లు శాశ్వతం కాదు. ఎప్పటికైనా సరే వాస్తవాలు బయటపడతాయి. మరి ఇలా ప్రాజెక్టుకి సంబంధించిన అంశం మీద కూడా నిపుణుల బృందం అంతా బాగానే ఉంది. ప్రధానంగా మీ మంత్రులంతా కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా మనకి కనపడుతున్న వార్త.